హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నర్సింహులు. ఇది మా దుకాణం, ఇల్లు అంతా ఇదే. ఇక నా జిందగీలో నేను సంబంధించిన పైసలతో న్యాయంతో కట్టుకున్నా, ఖతమైంది. ఇక పైసలు లేవు, ఏం లేవు. అదే ఇల్లు మాత్రం కట్టవు చూడండి ఫ్రెండ్స్. ఇక మా ఊళ్ళో కోనికే బాట, ఇది పైడాల కోనికే బాట, మళ్ళా మా ఊళ్ళోకి ఈ తాండ్రు కోనికే బాట. మళ్ళా నేనేం చెప్తా ఉన్నానంటే ఇక ఊళ్ళోకి పోదాం, నడవండి, లెట్స్ గో. ఊళ్ళోకి వస్తూ ఉన్నాం, బాగాయపల్లె ఊళ్ళకు. ఈడ నర్సికాకు ఒక్కడే కూర్చున్నాడు. ఇక ఒక్కడే కూర్చున్నా అంటే అందరు పనుల మీద పోతారప్ప. ఇక నేను వచ్చి నేను వస్తారు. మరి హనుమాన్ల గుడి కట్ట మీద అట్లా కూర్చుంటాను వెనకటికి. ఇది అక్కడ మా దొడ్లోకి పోయేటి బాట, ఇదేమో చెరువు పోయేటి బాట. ఇక మీరు అందరు కూడా చూసి ఆనందించండి. మా ఊరు మినికెళ్ళి చూపెడుతున్నా, 60-70 ఇండ్లు ఉంటాయి. అందరు కలిసి మెలిసి ఉంటారు ఆనందంగా. ఎందుకంటే నేనైతే అందరితో మాట్లాడతా, అందరితో కలిసిమెలిసి ఉండాలని ప్రయత్నిస్తా. కాకపోతే ఏంటంటే ఉన్నాను దినాలు ఆనందంగా ఉండాలి. శత్రుత్వం పెట్టుకొని ఏం చేస్తాం మనం? ఏం చేయలేము. ఇక కొందరు అంటూ ఉంటారు నువ్వు ఏమిటికి అందుబాటులో ఉండవని. ఇక నేను అందరికి కూడా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇక నాకు ఇన్ని బాకులు ఉన్నాయి. ఓరో దుకాణం బంద్ చేసిందంటే మిత్రులు మీద పడతాయి. మళ్ళీ ఎవరు ఇయ్యరు కదా, ఆ దేవుడు ఇయ్యడు, దయ్యం ఇయ్యదు. అందుకే నేను ఎప్పుడు కుల్ల పెడతా. ఇక మా జామ చెట్టు కాయలు అయితే సూపర్ అవుతాయి. మా ఇల్లు పాతిల్లు మా నాయన కట్టిండు, మా నాయన దేవుడు. ఇక మీరు అట్లా అంటే మీరు అంటారు బాధ్యరాప అంటారు, కానీ మా నాయన దేవుడు. ఎందుకంటే ముందు దండం పెట్టేది మా నాయనకి నేను, దేవుడు తర్వాత. ఎందుకంటే దేవుని కొద్ది ముందు మనల్ని ఎల్లప్పుడూ నీడలా కాపాడుకుండే వ్యక్తి నాన్న. ఇది మా వెంకటప్ప ఇల్లు. నా క్లాస్మేటు మా పెద్ద నాయన మహారాజా లేక కూర్చున్నాడు. ఆయన పేరు చెప్తే ఓ రొట్టె దొరికిపోయానమ్మ. ఇక మా గోపాలన్న అయితే ఇప్పుడు సిగ్గుపడతాడు. ఇక నర్సిరెడ్డి మామ హీరో, ఇప్పటి కూడా కింగు. ఇక ఇది ఊళ్ళోకి వెళ్ళి బయటకోనికే బాట. ఇక ఇది ఊళ్ళోకి వెళ్ళి ఇది కూడా బయటకోనికే బాట. ఇంకోటి ఏంటంటే మా ఊళ్ళోకి వెళ్ళి ఎవడన్నా దొంగ ఇటు వచ్చిననుకో, యా రోడ్లో పడి తెలియదు. ఎందుకంటే 5 రోడ్లు ఉన్నాయి ఊళ్ళో, మన ఊళ్ళోకి వెళ్ళి బయటకోనికి. ఏదన్నా మహేష్ హోటల్, బిర్యానీ హోటల్. బిర్యానీ అయితే ఖతర్నాక్ చేస్తాడు. ఎంతమంది బిర్యానీలు పెట్టినా అని మహేష్ కాక దుమ్ములు ఎప్పుతున్నది. ఇక మన ఫ్రైడ్ రైస్ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. ఇక చూడండి, చూసి ఆనందించండి. ఇక మళ్ళీ అక్కడికి తిరిగి మా ఇంటికి వస్తుంది. ఇక మా ఇంటికి వచ్చినాము. ఇక మా ఇల్లు ఎందుకంటే నేను కష్టపడి కట్టినా కాబట్టి మళ్ళా ఇట్లా లుక్కు లేదు. ఓ ఎకరా భూమి ఎందుకంటే కష్టపడ్డదానికి వాల్యుయేషన్ ఎక్కువ ఉండదు. ఈ వీడియో ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరూ కూడా ఆనందంగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. థ్యాంక్ యూ, నమస్కారం.